హాయ్ అన్న, నమస్తే అందరికీ. ఈరోజు మన పామాయిల్ చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నామన్న. కంప్లీట్ వీడియో చేస్తాను, చూడండి. కంపల్సరీగా అసలు ఎంత అయింది ఖర్చు, మనకి మ్యాన్ పవర్కి ఎంత అయింది, తీగలు మెస్ తీయడానికి ఎంత అయింది, మరియు మళ్ళీ పిల్లర్లకి ఎంత అయింది, మొత్తం టోటల్ ఖర్చు ఈ వీడియోలో ఫుల్ వీడియో చేస్తానన్న. కంపల్సరీగా ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఎవరికైనా రైతులు కూడా ఇది యూజ్ అయ్యిద్ది. అయితే కిరాయికి అయితే వ్యాన్ తెచ్చుకొని లోడ్ చేపిస్తున్నాను. అయితే ఒకటి తర్వాత ఒకటి ఎత్తుతూనే ఉన్నారు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉందండి ఇవి, ఎందుకంటే గేజ్ ఎక్కువ అనమాట. 12 గేజ్ తెచ్చుకున్నాను నేను జాగ్రత్తగా, ముందు జాగ్రత్తతో. ఎందుకంటే ఫ్యూచర్ పర్పస్ కూడా మనకు ఒక 15-20 సంవత్సరాలు రావాలంటే కనీసం గేజ్ని బట్టే ఉంటుంది. 12 గేజ్, 10 గేజ్, 8 గేజ్. గేజ్ తగ్గే కొద్ది అయితే మందం అనేది పెరుగుతుంది. నేనైతే 12 గేజ్ తెప్పించుకున్నాను. హైట్ వచ్చి 6 ఫీట్ అండి, 6 అడుగుల హైట్ ఉంటుంది. ఫెన్సింగ్ వేసే వాళ్ళు అయితే 5 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఇలా నిలబెట్టుకుంటున్నారు ట్రాలీలో. ఈ మైకా కంపెనీ వాళ్ళ జాలీ అండి ఇది. మనకు ఒక బ్యాండిల్ వచ్చి 4600 రూపాయలు పడింది. గ్యాప్ వచ్చి 4 ఇంచులు అనమాట. అయితే లోడ్ అయిపోయిన తర్వాత ఇక చేనుకి వెళ్ళిపోతున్నాము. చేనుకి వెళ్ళే దారి, మన చేనుకి వెళ్ళే దాకా కూడా మనకి సీసీ రోడే ఉంటుంది మొత్తం. ముఖ్యంగా నేను ఇంత బందోబస్తు చేయించుకోవడానికి కారణం ఏంటంటే ఊరికి దగ్గరగా ఉంది కాబట్టి. తెలుసు కదా, పల్లెటూరులో అందరికీ ఆవులు, మేకలు, గేదెలు కంపల్సరీ ఇంటింటికి ఉంటాయి. సో అవి వచ్చి లోపలికి వచ్చే అవకాశం ఉంది. సో దానికోసమై మనం బందోబస్తు అయితే వేసుకుంటున్నాము. ఈ తీగలైతే నేనైతే ఈ మెస్ తీగలు సత్తుపల్లి నుంచి తెప్పించానండి, ఇక్కడ ఆర్డర్ ఇచ్చి. ఎందుకంటే 6 ఫీట్ లేవు అనమాట షాపుల్లో ఎమర్జెన్సీగా. సో 1250 ఫీట్స్ అనమాట మొత్తం టోటల్. దానికి కానీ 25 బెండ్లు వచ్చినాయి మనకి. హైట్ వచ్చి 6 అడుగులు, పొడుగు వచ్చి 50 అడుగులండి. కంపల్సరీగా ఎగ్జాక్ట్గా 50 అడుగులు ఉంది. నేనైతే కొలిచి చూసేసాను. అయితే మనకి ఈ జాలి వేయించాలంటే కంపల్సరీగా హెవీ పిల్లర్సే ఉండాలండి, ఎందుకంటే ఈ జాలి ఏమో స్ట్రాంగ్గా ఉంది. మళ్ళీ గేజ్ కూడా ఎక్కువ ఉంది, 35 కేజీస్ దాకా ఉంది ఒక్కొక్క బ్యాండిల్. వెయిట్ కూడా బాగా వచ్చింది. మనం చుట్టూ జాలి వేసిన తర్వాత ఇంటర్నల్గా కూడా మనం కూరగాయలు వేసుకుందాం అనే ప్లాన్ ఉన్నాం కాబట్టి మనకి పక్క ఫెన్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలి చేనికి. అప్పుడే మనం ఏదైనా చేయగలము. వెజిటేబుల్ కానీ ఇంటర్నల్గా ఏమైనా ఇంకా వేరే వేరే పంటలు ఏదైనా వేసుకోవచ్చు. మెస్సెస్ అన్నలు అయితే వాళ్ళు వాటిని ఎత్తుకొని అక్కడక్కడ పెట్టుకుంటారు అనమాట. అయితే నేనేం చేస్తున్నానంటే గేట్ ఎంట్రన్స్కి మనకి మేకులు కొట్టేసి ఇక్కడ నుంచి లాగిద్దామని, మేకులతో లాక్ చేద్దామని నేను మేకులు కొడుతున్నాను. వాళ్ళైతే చాపి చూసుకుంటున్నారు ఎట్లుంది ఏంటి అని, ఎలా వేయాలి ఏంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అయితే మీ పొలం చుట్టూ వేసుకోవాలని చాలా ఖర్చుతో కూడిన పని అండి. నాకు కూడా చాలా ఖర్చు అయింది. అది మనకి 25 బ్యాండిల్ వచ్చేసి మనకి 1,25,000 దాకా అయింది. మళ్ళీ ఇప్పుడు ఫెన్సింగ్ వేసి దానికి లేబర్ ఛార్జెస్ వేరు. నేను ఈ కట్ చేస్తున్న వైర్ వచ్చి టాటా వైర్ అండి. ఎందుకంటే టాటా వైర్లో ఈ జిఏ వైర్, టాటా వైర్ తీసుకుంటే ఇది మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది. గట్టిగా ఉంది వైర్ కూడా, అది బ్లేడ్తో కూడా తెగట్లేదు. నేనైతే చాలా బందోబస్తు చేయడానికే ఫస్ట్ నిర్ణయించుకున్నాను. మనకి యాక్చువల్లీ ఐడియా రావడానికి చాలా లేట్ పట్టిందండి. మనకి మే నెల లాస్ట్ నుండి మనం ఇలా ఫెన్సింగ్ వేసుకోవాలి అని ఐడియా తెచ్చుకున్నాను నేనైతే. అయితే మనకి పామాయిల్ మొక్కలు అయితే వేసాము, కానీ బోర్ వేయించాను. బోర్ వేసిన తర్వాత వాటర్ పడ్డాయి కాబట్టి తర్వాత మనం ఏం చేసాము, పామాయిల్ తోట అయితే వేసాను. అప్పటి నుండి ఇప్పుడు దాకా వర్షాలు అయితే ఫుల్గా ఉన్నాయి. అయితే నేనేం చేశాను, బందోబస్తు ఉండాలని నేను పిల్లర్లు వేసి, రాడ్లు కట్టించేసి, గోతులు తవ్వించి, పుట్టింగ్లు వేసి చాలా స్ట్రాంగ్ వేసాను. నాకు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయింది. బడ్జెట్ కూడా చాలా పెరిగిపోయింది. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. దానిగాను ఆ పిల్లర్లు వేయడానికి మనకు బాక్సులు కూడా దొరకలేదు. సో అది కూడా నేను చేయించాను అనమాట, ఆర్డర్ ఇచ్చి 7x7. ఈ మెస్ వైర్ కూడా చూస్తున్నారుగా ఎంత బందోబస్తు చేస్తున్నారు. పలుగులతో టైట్ లాగుతున్నారు, పలుగులతో టైట్ లాగుతున్నారు అంటే అర్థం చేసుకోండి అది మనకి వైర్ వచ్చి ఎంత స్ట్రెంగ్త్గా ఉందో, అలాగే ఎంత గేజ్ ఎక్కువగా ఉందో. చాలా చక్కగా వేస్తున్నారు వీళ్ళైతే, రిస్క్ అని అనుకోకుండా.
మెల్లగా టైట్ లాగి కడుతున్నారు. వీళ్ళైతే గుండు గుత్తకు ఒప్పుకున్నారు అనమాట. నా దగ్గర 10,000 రూపాయలు గుండు గుత్తకి ఇచ్చేసాను నేను 2 ఎకరాలు ఫెన్సింగ్ వేయడానికి. నేనైతే ముందే వాళ్ళకి చెప్పేశాను, ఫెన్సింగ్ కంపల్సరీగా మెస్ అంతా టైట్గా ఉండాలని. మెస్ టైట్ లేకపోతే నేను రూపాయి కూడా ఇయ్యనని చెప్పాను. వాళ్ళు కంపల్సరీగా టైట్గా వేసి చూపిస్తామని వాళ్ళు చెప్పారు. కంపల్సరీగా ఇలా మనం మొత్తం దున్నిచ్చామన్నమాట. రోడ్డు వేటర్తో మొత్తం దున్నిచ్చాను మొక్కలకి. ఎందుకంటే ఇప్పుడు 3 నెలల నుండి వర్షాలు అసలు కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి మనకి దున్నియడానికి టైం అయితే కుదరలేదు. మందు కూడా వేసుకోలేదు. 25 కేజీలు టాటా వైర్ తీగలు అయితే తెచ్చాను నేనైతే. 25 కేజీలు పట్టింది. కేజీ వచ్చి 150 రూపాయలు పడింది మనకు. దీనికి గాను గేట్ కూడా రెడీ అయితే అయింది. తాపీ మేస్త్రి ఫ్రీగా ఉన్నప్పుడు పెడతా అని చెప్పిండు. తను వేరే పని ఒప్పుకొని వెళ్తున్నాడు అనమాట, మా ఊరు అబ్బాయి. అయితే తను వచ్చిన తర్వాత పెడతా అని చెప్పిండు, ఇక రాలేదు. సో ఫస్ట్ అంతకుముందే ఇక ఫెన్సింగ్ అయితే వేసేస్తున్నాము. ఏదైనా సరే మనం అనుకున్నంత ఈజీ ఉండదండి. తొందరపడకుండా పక్కా ప్లాన్తోనే ముందుకెళ్ళాలి. ఫైనాన్షియల్గా మన స్ట్రెంత్ని బట్టే మనం ఆలోచించాలి. నేనైతే మీకు తెలిసిన విషయం కదా, నేనైతే డ్యూటీ చేసుకుంటూనే పార్ట్ టైంగా నేను ఇలాంటి పామ్ ఆయిల్ తోటలు వేసుకున్నాను. ఎందుకంటే పామ్ ఆయిల్ తోట అయితే నా ఫ్రీ టైంలో కూడా నాకు వర్క్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దానికి తోడుగా మనం వరి పొలం వేసాం, పత్తి వేసాము. ఈ సంవత్సరం పత్తి అంతంత మాత్రమే ఉంది, మొత్తం పోయినట్టే ఆల్మోస్ట్. దానికి వస్తే చాలరా బాబు అన్నట్టుంది. మనం చూస్తున్నారు కదా, ఈ పిల్లర్ హైట్ వచ్చి 5.5 అడుగులు ఉంది. అయితే పైన కూడా రాడ్లు అయితే వదిలే 6 అడుగులు ఉంటుంది రాడ్లతో అయితే పిల్లర్ లోపల గుంతలు వచ్చేసరికి 2x2 లోతు అండి. ఆ 2x2 లోతు కూడా మనం కాంక్రీట్ తో నింపేసాం అనమాట. సో పిల్లర్ అయితే ఏమో స్ట్రెంత్ గా ఉంది, అది ఊపినా కూడా ఊగదు అనమాట, అంత స్ట్రాంగ్ ఉంది. ఈ వర్క్ నేనైతే మెల్లమెల్లగా చేపించుకుంటున్నాను. ఎందుకంటే ఒకటేసారి చేయాలంటే మనకి అంత డబ్బులు వెళ్ళదు. చూస్తున్నారు కదా ఎంత టిఫ్ గా కట్టారో. వైర్ కూడా చూడండి ఎంత లావుగా ఉందో. సో స్ట్రాంగ్ గా ఉండాలని, లైఫ్ టైం ఎక్కువ రావాలని నేనే అలా కరెక్ట్ గా గేజ్ వైర్లు వాడుతున్నాను అనమాట. మన తోటకు ఆనుకొని చూసారు కదా, అది కంది మొక్కలు వేసారు వాళ్ళు గేట్ల మీద. చాలా చక్కగా వచ్చాయి అవి కూడా. బోర్ వేయించిన వీడియో ఉందండి, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. బోర్ వేయించడానికి నేను పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. అయితే పామాయిల్ తోట లాభదాయకంగా ఇప్పుడు ఉంది అని అంటున్నారు, కానీ ఫ్యూచర్లో ఉంటుందో ఉండదో తెలియదు. దానికి కానీ గమనించుకొని ముందే లెక్కలు చేసుకుని అయితే వేసుకోవద్దు. 3 సంవత్సరాల పాటు మనకైతే బాగా ఖర్చుతో కూడిన పనిలాగే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే